నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో వివాహ వేడుకలకు హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. కొత్తవారికి నమ్మి ఇండ్లు కిరాయికి ఇవ్వద్దు. ఆర్మూర్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్. ప్రజలకు సూచనలు సలహాలు చేసిన ప్రొఫెషన్ ఐపీఎస్ సాయి కిరణ్, ఏసీపీ వెంకటేశ్వర్లు. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వివాహ వేడుకలకు హాజరు. విడుదలైన 10వ తరగతి ఫలితాలు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానాలు. ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువు వద్ద తూమ్ ప్రాంతాలను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పరిశీలించారు. గూండ్ల చెరువు నుంచి సుమారు 800 ఎకరాలకు ఆయకట్టు ప్రాంతానికి నీరు వచ్చే తూములు సరిగ్గా లేకపోవడంతో వాటిని మరమ్మతులు చేపించాలని మున్నూరు కాపు సంఘం సభ్యులు గతంలో ఆయనకు విన్నవించారు. దీంతో ఆ ప్రాంతాలను వినయ్ రెడ్డి పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. మరమ్మతులు త్వరగా చేయాలని కోరారు. నిధులు కూడా త్వరగా విడుదలయ్యే విధంగా మంత్రులతో మాట్లాడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. కొత్తవారికి ఇండ్లు కిరాయికి ఇచ్చే ముందు వారి ఆధార్ కార్డులు తీసుకోవాలని, అలాగే ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పకుండా ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని, చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని ప్రొఫెషనల్ ఐపీఎస్ సాయి కిరణ్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీ మరియు టీచర్స్ కాలనీలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెషనరీ ఐపీఎస్ సాయి కిరణ్ మరియు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లీలలో 160 మంది ఇళ్ల వద్దకు వెళ్లి సరైన ధ్రువపత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని 10 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో కొత్త వ్యక్తులు వచ్చి అద్దెకు ఉంటే వారి వద్ద నుంచి ఆధార్ కార్డు తీసుకొని వారి పూర్తి వివరాలు సేకరించాలని అన్నారు. నేటి యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే వాహనం నడిపే ప్రతి వాహనదారుడు సరైన ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి, ఆర్మూర్ డివిజన్లో 9 మంది ఎస్ఐలు, సుమారు 90 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. జరిగినప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా భయం అనేది క్రియేట్ కావాలి. పోలీసు ఏ రాత్రి అయినా ఎప్పుడైనా రావచ్చు, సడన్గా మేము పట్టుబడతామని ఆ భయం ఉన్నప్పుడు మనం ఆ ప్రజలకు కాన్ఫిడెన్స్ ఒకటి బిల్డప్ చేయాలి. వాళ్ళకు చేరువై ఇట్లాంటి వాళ్ళకు కూడా ఎవరైతే చైన్ స్నాచింగ్లో కానీ, లేకపోతే దొంగతనాలకు కానీ, ఇంకా ఇతరత్ర అసాంఘిక శక్తులకు, మెయిన్గా యువకులు మార్నింగ్ వచ్చి గంజాయి సప్లై చేసిన ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. ఇట్లాంటి అన్ని మీ ద్వారా తెలుసుకొని మీతో మాకు సంబంధాలను మళ్ళీ మెరుగుపరుచుకొని మన అందరం కలిసి మన ఏరియాను ఒక క్లీన్గా, ఒక మంచి సూర్యభావ వాతావరణం క్రియేట్ చేసుకోవాలని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాం. ఇంకొకటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు అన్ని ఇళ్ళ ముందట నుంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది. ఇంటి ముందట అవి పాల ప్యాకెట్ అన్ననే వేస్తున్నారు. డ్రైనేజ్ మురికి నీరు వెళ్ళాలి. మనం ఏమైనా ఇంట్లో వాడుకునే నీళ్లు కానీ అవి కానీ అది క్లీన్గా ఉన్నప్పుడే అవి బయటకు వెళ్తాయి. మనం ఇవన్నీ వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మొత్తం అది అపరిశుభ్రంగా ఏర్పడి దాని ద్వారా మనకు డెంగ్యూ కానీ, దోమలు కానీ, ఇంకా ఇతరత్ర రోగాలకు వస్తుంది. అది పబ్లిక్ హెల్త్కు డ్యామేజ్ చేసే ఒక అవకాశం ఉంది. మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు. ఇది అందరి కోసం చేసిన, మన కోసం ఏర్పరచుకున్న ఈ ప్రోగ్రాం. పోలీసు అంటే ఎవరో కాదు, బయట నుంచి వచ్చే వ్యక్తి కాదు. మనం ఏర్పరచుకున్న ఒక భద్రత కోసం ఏర్పరచుకున్నటువంటి ఒక వ్యవస్థలో మనం అందరం పీస్ఫుల్గా ఉండాలంటే కొంతమంది ఒక 2-3 మొత్తం కాలనీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా పిల్లలకి చెప్తున్నాను, తాగి వచ్చి గొడవ చేయడము, తల్లిదండ్రులను పట్టించుకోకపోవడము, వాళ్ళని బండి కొని అనడం, లేకపోతే మొబైల్ కొని అనడం, ఇవన్నీ చాలా రకాల కేసులు వస్తున్నాయి. మీరు అట్లాంటివి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. ఆర్మూర్ పట్టణంలోని పెర్గిట్లో గల జిఆర్ గార్డెన్స్లో ఎన్సీఎన్ K6 ప్రతినిధి సందీప్ వివాహానికి రాజకీయ ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై ఆయనను ఆశీర్వదించారు. పెర్కిట్లోని జిఆర్ గార్డెన్స్లో జరిగిన సందీప్ వివాహానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, వైద్యులు మధుశేఖర్, భాను, వెంకటరమణ, పసుపు బోర్డు రాష్ట్ర చైర్మన్ బల్లెగంగారెడ్డితో పాటు ఆయా పార్టీల నేతలు, నాయకులు, రాజకీయ ప్రముఖులు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం వారు ఏర్పాటు చేసిన విందులో పాల్గొని ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబీకులు, రాజకీయ ప్రముఖులు తదితరులు ఉన్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో పలువురు ఆత్మీయుల కుటుంబ సభ్యుల వివాహాలకు, బీఆర్ఎస్ నేతల శుభకార్యాలకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. భీమ్గల్ సహస్ర ఫంక్షన్ హాల్లో జరిగిన సికింద్రాపూర్ బీఆర్ఎస్ నాయకులు గంగాధర్ గౌడ్ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే కమ్మర్పల్లి ఆర్జీజీ ఫంక్షన్ హాల్లో జరిగిన కమ్మర్పల్లి బీఆర్ఎస్ నాయకులు రఘు వివాహ వేడుకకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించి వారి కుటుంబీకులతో ముచ్చటించారు. అనంతరం స్థానిక నేతలతో మరియు ఆయా గ్రామాల ప్రజలతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. ప్రశాంత్ రెడ్డి వెంట బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణ శివార్లోని గాంధీనగర్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులు నేడు ప్రకటించిన 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో 11 మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టులలో A1 గ్రేడ్ సాధించి ఆర్మూర్లో నెంబర్ 1 స్కూల్గా నిలిచారు. పాఠశాలకు చెందిన నిత్య అనే విద్యార్థి 580 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. శృతి 578, అశోక్ 577, వేదవ్యాస్ 575, వనిత 574, జెస్సీ 574, వర్షిత్ 572, హర్షిత్ గౌడ్ 572, కీర్తి 571, ప్రణీత్ 570 సాధించగా ఇంకా 11 మంది విద్యార్థులు 560 నుండి 570 మధ్య మార్కులు సాధించారు. పరీక్షలకు 54 మంది విద్యార్థులు హాజరు కాగా 54 మంది పాస్ అయ్యి 100% ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు సాధించిన ఫలితాల పట్ల పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్, పాలనాధికారిని పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. యాసంగి ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్తో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి గురించి కలెక్టర్, మంత్రి ఉత్తమ్ కుమార్ దృష్టికి తెచ్చారు. యాసంగిలో జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకొని కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 5.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు. ఇందులో 5.34 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం సేకరణ జరిగిందని, దొడ్డు రకం ధాన్యం 40,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని వివరించారు. మే చివరి వారం నాటికి లక్ష్యం మేరకు పూర్తి స్థాయిలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 700 పైచిలకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందని అన్నారు. ఇంకనూ 1,50,000 మెట్రిక్ టన్నుల వరకు సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మంత్రుల దృష్టికి తెచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో హెల్త్ కేర్, ఫిజియో రీహాబ్ సెంటర్లో న్యూమాటిక్ షాక్ థెరపీ పరికరాన్ని ఆర్డీఓ రాజాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజాగౌడ్ మరియు ఫిజియోథెరపిస్ట్ సతీష్ మాట్లాడుతూ మజిల్ మరియు జాయింట్ నొప్పి ఉన్న ప్రాంతాలలో నొప్పిని తగ్గించేందుకు మిషన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. వెన్నుపూసతో పాటు శరీరంలో ఏ ప్రాంతంలో నొప్పి ఉన్నా దీని ద్వారా గుర్తించడంతో పాటు త్వరగా నొప్పి తగ్గించే అధునాతన వైద్య పరికరం అని అన్నారు. నాణ్యమైన వైద్య పరీక్షలు అందించడానికి మిషన్ అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ సిబ్బంది, పలువురు అధికారులు ఉన్నారు. రిహాబ్లో న్యూమాటిక్ షాక్ వేవ్ థెరపీ అని చెప్పేసి వెరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మన ఆర్మూర్ ఆర్డీఓ గారు రాజాగౌడ్ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. సో దీని యూజెస్ వచ్చేసి ఎస్పెషల్లీ ఫర్ స్పైన్, మజిల్, జాయింట్. సింపుల్గా చెప్పాలంటే డిస్క్ బల్జు, షియాటికా, ట్రిగర్ పాయింట్ ఇట్లాంటి కేసెస్లో మనం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే మజిల్ దీంట్లోంచి వచ్చే మెకానికల్ వైబ్రేషన్స్ అనేవి మజిల్ లోపలికి వెళ్ళి స్కార్ని బ్రేక్ డౌన్ చేసి టిష్యూ హీలింగ్ని డెవలప్ చేస్తాయి. అదేవిధంగా దీని నుంచి వచ్చే మెకానికల్ వైబ్రేషన్స్ అనేవి పెయిన్ పాత్వేని ఆఫ్ చేసి, అంటే ఏదైతే వెన్నుపూస నుంచి, మజిల్ నుంచి, కీల్ నుంచి పెయిన్ ఏదైతే మనకు తెలుస్తుంటుందో దాన్ని ఆఫ్ చేసి హీలింగ్ని డెవలప్ చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది, పెయిన్ తగ్గుతుంది, మూమెంట్ పెరుగుతుంది. ఓవరాల్గా హీలింగ్ అనేది జరగడం. ఇక్కడ ఫీమేల్స్కి, గర్ల్స్కి ఎవరికైనా అని ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాము. అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి స్పెషలైజ్డ్ రూమ్ ఉంటుంది. అడ్వాన్స్గా ట్రీట్మెంట్ చేస్తాం. మళ్ళీ అన్ని రకాల కీళ్ళ నొప్పులకి, నడుము నొప్పికి, ఏదైనా అన్ని సంబంధించిన ఏదికైనా అని ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం మేము. ఆర్మూర్ పట్టణంతో పాటు నందిపేట్ మండలాల్లో జరిగిన వివాహ శుభకార్యాలలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు నరేందర్ గౌడ్ కుమార్తె వివాహానికి మరియు గూడూరు భూషణ్ కుమార్తె వివాహానికి, బుల్ల ఉపేందర్ కుమార్ వివాహ శుభకార్యానికి, అలాగే ఫతేపూర్ గ్రామంలో అగ్రో సీడ్స్ ప్రారంభోత్సవాల్లో పాల్గొని వారికి శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వివాహ శుభకార్యాల్లో నవదంపతులను ఆయన ఆశీర్వదించారు. స్థానిక నేతలతో కలిసి విందు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణం నలంద హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో విజయ డంకా మోగించారు.
విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో నలంద స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. స్విజాన్ రెడ్డి 575, భావనారెడ్డి 564, సంకీర్తన 555, షేక్ హలీమా 554, రక్షిత 546, వరుణ్ తేజ్ 542 హైయెస్ట్ మార్కులు సాధించారు. 500కు పైన మార్కులు 23 మంది విద్యార్థులు సాధించారని నలంద యాజమాన్యం తెలిపారు. ఈ విద్యార్థులను నలంద యాజమాన్యం శాలువా పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణత ఆర్మూర్ మండలం ప్రైవేట్ స్కూళ్లలో అత్యధిక మార్కులు సాధించిన విద్యాసంస్థగా నిలవడం గర్వకారణంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీనేరెడ్డి పర్యటించారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన, దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో వినయరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలలో ఆయన పాలు పంచుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సైతం పాల్గొని అన్నప్రసాదాలు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. తన వంతు సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడూ ముందుంటానని వినయరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సెయింట్ ఫాల్స్ పాఠశాలలో 10వ తరగతి ఫలితాలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కేథరిన్ పాల్ మాట్లాడుతూ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించడం జరిగిందని, అలాగే 500 మార్కులకు 26 మంది విద్యార్థులకు రావడం జరిగిందని, నాణ్యమైన విద్యను అందించడం వల్ల మంచి ఫలితాలు వెలువడ్డాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఇంకా ఎంతో మంది విద్యార్థులను మంచి స్థానంలో నిలబెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు ఉన్నారు. నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామంలో కోదండపురం లక్ష్మీ అండాల్ సమేత వెంకటేశ్వర స్వామి తృతీయ వార్షికోత్సవ వేడుకలలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వినయరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం వినయరెడ్డిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకల్లో వేల మంది భక్తులు హాజరు కావడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలలో నారాయణ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని పాఠశాల ప్రిన్సిపల్ రజనీకుమారి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మార్కుల పరంగా చూస్తే రాఘవేంద్ర 589 మార్కులు సాధించి ఆర్మూర్ డివిజన్లోనే ప్రథమ స్థానంలో నిలిచారని, సాన్వి 583 సాధించి 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. మొత్తం 44 విద్యార్థులు ఉండగా అందులో 500కి పైగా 36 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో పాస్ అయి ఆర్మూర్లోనే కొత్త రికార్డును సృష్టించారని తెలిపారు. ఈ వేడుకలలో పాఠశాల జీఎం గోపాల్ రెడ్డి, డీజీఎం రమణారెడ్డి, ఏజీఎం శివాజీ మాట్లాడుతూ 10వ తరగతి 2వ బ్యాచ్లోనే ఇంత అద్భుతమైన ఫలితాలను అందించడానికి సహకరించిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని 2వ స్థానంలో నారాయణ విద్యార్థులు నిలిచినందుకు గాను హర్షం వ్యక్తం చేశారు. రాబోయే సంవత్సరంలో కూడా ఇంతకంటే అద్భుతమైన ఫలితాలను అందించాలని తెలిపారు. ఈ ఆనంద ఉత్సాహంలో నారాయణ పాఠశాల బృందం పాల్గొన్నారు. దీనికోసం కృషి చేసిన బ్రాంచ్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఆల్ స్టాఫ్ మెంబర్స్కి, స్పెషల్గా విద్యార్థులందరికీ కూడా విద్యార్థులు చాలా కష్టపడి యాక్చువల్ మనం 10/10కి వెళ్తే ఈసారి మనకు 70% 10/10 వస్తుంది. 44 స్టూడెంట్స్లో తక్కువ 36 స్టూడెంట్కి మనకు 10/10 మార్క్స్ వస్తుందా. కాబట్టి చాలా గ్రేట్ రిజల్ట్. ఈ రిజల్ట్ కోసం శ్రమించిన అందరి విద్యార్థులకు, వాళ్ళకు తోడ్పడించిన, అంటే అన్ని విధాలా సహకరించిన పోషకులందరికీ కూడా ఈ రిజల్ట్ యొక్క కంగ్రాచులేషన్. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్లో ఐడీఓసీ సమావేశపు మందిరంలో నిర్వహించిన వేడుకలకు అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ మహనీయుని ఆశయానికి అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి శ్రవంతి మరియు జిల్లా సహాయ వేదిక అభివృద్ధి అధికారి నర్సయ్య, గంగాధర్, లింగాయత్ వర్గం నుండి చంద్రశేఖర్, బసవన్న, రాజ్ కుమార్, ఆంజనేయులు, రాజేశ్వర్ తదితర బీసీ నాయకులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నేడు విడుదలైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలలో అద్భుతమైన ఫలితాలను సాధించిన బాల్కొండ మండల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయులను ఎంఈఓ రాజేశ్వర్ అభినందించారు. మొదటి ర్యాంక్ దినేష్ 574, భవ్య 568, అశ్వంత్ 557 మార్కులు. వీరితో పాటు సుమారు 29 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడంపై అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలియజేశారు. తాను ప్రతిభను చాటడం జరిగింది. బాల్కొండ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు అత్యుత్తమ జీపీఏతో పాటు ఉన్నతమైన మార్కులు సంపాదించారు. ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండకు చెందిన విద్యార్థి 574 కె దినేష్ అనే విద్యార్థి 574 మార్కులతో పాఠశాల రికార్డును నెలకొల్పడం జరిగింది. 564 మార్కులతో ఆర్ భవ్య, 558 మార్కులతో అశ్వంత్, ఇలా 500కు పై చిలుకు మార్కులతో సుమారు 29 మంది విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బాల్కొండకు చెందిన విద్యార్థులు తమ సత్తాను చాటి యొక్క రికార్డును తిరగరాయడం జరిగింది. ఇక్కడ చిట్టాపూర్, ఇక్కడ 1LB, కిషాన్ నగర్ తదితర జిల్లా పరిషత్ పాఠశాలలో కూడా అత్యుత్తమ ఫలితాలను సాధించడం జరిగింది. దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు కూడా 100% రిజల్ట్ సాధించారు. దాంతోపాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా 100% రిజల్ట్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ పాఠశాలలు సాధించడానికి కృషి చేసిన ప్రధాన ఉపాధ్యాయులని మరి అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందిస్తున్నాను. నందిపేట్ మండలంలోని ఉమ్మేడ గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం సభ్యులు వినయరెడ్డికి ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో వివాహ వేడుకలకు హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి. కొత్తవారికి నమ్మి ఇండ్లు కిరాయికి ఇవ్వద్దు, ఆర్మూర్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్. ప్రజలకు సూచనలు, సలహాలు చేసిన ప్రొఫెషన్ ఐపీఎస్ సాయి కిరణ్, ఏసీపీ వెంకటేశ్వర్లు. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వివాహ వేడుకలకు హాజరు. విడుదలైన 10వ తరగతి ఫలితాలు, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.